శతాధిపతి దాసుడు రక్షించబడడం గురించి మనం చూద్దాము. మత్తయి 8వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన కెపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చెను. అంటే 100 మందికి పైన అధిపతి అన్నమాట. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచుదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారంనకు లోబడిన వాడును. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుడు ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చును. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియునుండునని మీతో చెప్పుచున్నానని. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అక్కడ ఆయన నమ్మిన దాన్ని బట్టి, నేను నా ఇంట్లోనికి రావటానికి కూడా నువ్వు పాత్రుని కాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడని చెప్పి ఆయన కోరుకున్నారనమాట. అలాగే ఆయన దాసుడు స్వస్థత పొందాడు. మనం ఇదే వచనాలు లూకా 7 అధ్యాయం 1 నుంచి 11 దాకా కూడా మనం చూడొచ్చు.